మేడారం మహాజాతర సమీపిస్తుంది. ఆసియాలోని అతిపెద్ద జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి జాతరకు శాశ్వత ప్రాతిపదికన పనులన్నీ చేపడుతుంది. అయితే జాతరకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్న ఒక శాఖ మాత్రం చాలా కీలకంగా ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీ తలపించే విధంగా మేడారం మారుతుంది. దానికి సంబంధించినటువంటి విద్యుత్తును అందించేది అంతా కూడా ఎన్పీడీసీఎల్ నిరంతర విద్యుత్ సరఫరా చేయడం, వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిగించడంలో అత్యంత కీలకంగా పాత్ర పోషిస్తుంది. అయితే ఈసారి మేడారం మహాజాతర జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దాదాపుగా ఒక 20-25 రోజుల ముందు నుంచే భక్తులంతా కూడా తరలి వస్తారు. దానికంటే ముందే ఈ పనులన్నీ కూడా కొనసాగుతుంటాయి. ప్రస్తుతం మేడారం మహాజాతర నేపథ్యంలో ఈసారి ఎన్పీడీసీఎల్ నుంచి ఏ విధమైనటువంటి విద్యుత్ సౌకర్యాలు కల్పించబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి పనులు ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్లో ఉన్నాయి, మనతో తెలుసుకునే ప్రయత్నం. మనతో ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. మేడారం మహాజాతర అయితే సమీపిస్తుంది. ఇప్పటికే మీరు ఆ పనులలో చాలా బిజీగా కనిపిస్తున్నారు. రెగ్యులర్గా అక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈసారి మేడారం మహాజాతరకు లాస్ట్ టైం కంటే కూడా ఈసారి జాతరకు బాగా భక్తులు వచ్చే, అత్యధిక భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాను. దీనికి సంబంధించి ఎన్పీడీసీఎల్ చాలా కీలకం, విద్యుత్కు సంబంధించినటువంటిది చాలా కీలకమైంది. కాబట్టి ఈసారి ఎట్లా మీరు దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కావచ్చు ఎలా సన్నద్ధం అవుతున్నారు? సో ఈసారి ఏదైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రొజెక్షన్స్ వస్తున్నాయో దట్ మోర్ దెన్ 50%, 60% కంటే ఎక్కువ మనకి భక్తులు ఈసారి వచ్చే ఆస్కారం ఉంటునే ఉద్దేశంతోనే వాళ్ళు ఆల్రెడీ సెక్టర్స్ కింద, జోన్స్ కింద ఎంటైర్ జాతర ఏరియాని డివైడ్ చేసి వాళ్ళు పార్కింగ్ ఏరియాస్ని కానీ లేకపోతే ఏ రూట్స్ నుంచి మనకి పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుంది అవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఇచ్చడం జరిగింది. సో దాని ప్రకారము వీ హెవ్ సెంట్ ఇనిషియల్ ఎస్టిమేట్స్ ఆఫ్ అప్ టు 16 crores మనం ఎస్టిమేట్ పంపించినాం. డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ లైన్స్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ ఎరెక్ట్ చేస్తాను కావచ్చు, అండ్ కొత్తగా అక్కడ వాళ్ళకి కావాల్సిన మనము సేఫ్టీ కోసము మనం స్టే వైర్స్ కానీ అవన్నీ కూడా వేస్తున్నాం. సో వాటి కోసము మనం 16 crores ఇనిషియల్ ఎస్టిమేట్ పంపించినాము. అది కాకుండా అదనంగా కూడా ఇంకో 20 roads వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది, ఇంకా కూడా మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అని. సో దానికోసం ఇంకో 4 crores అడిషనల్ ఎస్టిమేట్ కూడా మనం పంపించడం జరిగింది. సో వర్క్స్ అన్నీ కూడా మనము టెండర్స్ అన్నీ కూడా 3 months ముందే మనం కంప్లీట్ చేసుకున్నాము టెండర్స్ అన్నీ కూడా. అండ్ ఎక్స్ప్రెస్ మోడ్లో మనకి వర్క్స్ అన్నీ కూడా అవుతుంది. ఎవ్రీ వీక్ ఇక్కడ నుంచి చీఫ్ ఇంజనీర్స్ విజిట్ చేస్తున్నారు, ఎవ్రీ 2 weeksకి డైరెక్టర్స్ వెళ్తున్నారు, నేను కూడా ఎవ్రీ 3 weeks ఒకసారి విజిట్ చేస్తూ ఇప్పుడు వర్క్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి పోల్స్ ఏవైతే ఎరెక్షన్ ఉంటుందో, మనకి మేజర్గా స్టేజెస్ ఆఫ్ వర్క్స్ ఏమైతే ఉంటే వీ హ్యావ్ రఫ్లీ 100 kilometers ఆఫ్ లైన్స్ మనం కొత్తగా వేయాలి. ఎల్టీ లైన్స్ కావచ్చు, 11 kV లైన్స్ కావచ్చు. సో పోల్ ఎరెక్షన్ క్రిటికల్ ఉంటుంది. ఆ తర్వాత మనం కండక్టర్ స్ట్రింగ్ చేయడం ఉంటుంది. సో 90% పోల్ ఎరెక్షన్ అయిపోయినాయి. సుమారుగా మనం అరౌండ్ 1200 పోల్స్ వేయాలి. అన్ని పోల్స్ కూడా మనకి ఎరెక్షన్ అయిపోయింది. స్ట్రింగింగ్ ఒక 50% ఆఫ్ లొకేషన్స్లో అయిపోయినాయి. సో మిగతా లొకేషన్స్లో వీఆర్ టార్గెటింగ్ January 1st వీక్ కల్లా 5th కల్లా మనం మొత్తం కంప్లీట్ చేయాలి ఈ స్ట్రింగింగ్ కానీ అన్నీ కూడా. సో కంప్లీట్ చేసేటప్పుడు ఎట్లా వస్తామంటే ఫేజ్ వైజ్ వస్తాం. ఫస్ట్ ఈ టెంపుల్ కాంప్లెక్స్ చుట్టూ ఏరియా మోస్ట్ క్రిటికల్. సో ఆ ఏరియాను కూడా మొత్తం కంప్లీషన్ అయిపోయింది. అక్కడ స్ట్రింగింగ్ కావచ్చు, అండ్ అక్కడ మనకి కొత్త డిటిఆర్ సెలెక్ట్ చేయడం కావచ్చు. ఇప్పుడు 63 kV డిటిఆర్ అంటే 160 kV డిటిఆర్ పెడతాము, లోడ్ పెరుగుతుంది కాబట్టి. సో టెంపుల్ చుట్టూ అయిపోయింది. ఇప్పుడు పెరిఫెరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మనకి పార్కింగ్ ఏరియాస్ అవన్నీ కూడా కొంచెం రిమోట్ ఏరియా పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయో అవి మనం టేకప్ చేస్తున్నాము. ఆ 4 days అయితే అమ్మవారు తీసుకొచ్చేటప్పుడు కావచ్చు, తీసుకువెళ్ళే టైంలో కావచ్చు, తర్వాత జాతర టైంలో రకరకాల ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ టైంలో డిస్టర్బ్ కాకుండా, అంటే రెగ్యులర్గా కూడా అక్కడ డిస్టర్బ్ చేయకుండా, లేకపోతే కరెంటు సరఫరా కూడా ఎక్కడ అంతరాయం లేకుండా ఎట్లా చూస్తారు వాటిని? ఈ ఆపరేషన్స్ అంతా ఎట్లా జరుగుతాయి అసలు? సో అది ఎట్లా ఉంటుందంటే మాకు ఇక్కడ స్కాడా కంట్రోల్ రూమ్కి ఈచ్ ఫీడర్ వారిగా డేటా వస్తుంది. ఏ ఫీడర్లో సప్లై కంటిన్యూస్గా ఉందా లేకపోతే ఏమైనా ట్రిప్ అయిందా. ప్లస్ డిటిఆర్ దగ్గర కూడా 11 kV తర్వాత డిటిఆర్ ఉంటుంది, తర్వాత ఎల్టీ లైన్ ఉంటుంది. డిటిఆర్ దగ్గర కూడా మనము ఆర్ఎఫ్ మీటర్ పెడతాము, రేడియో ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే అక్కడ స్మార్ట్ మీటర్ పెట్టాలంటే కమ్యూనికేషన్ అనేది ఇబ్బంది అవుతుంది అంతమంది జనాలు ఉన్నప్పుడు. ఆర్ఎఫ్ బేస్ మీటర్స్ పెట్టి అక్కడ ఈచ్ సబ్స్టేషన్, అంటే అక్కడ వితిన్ 2 km రేడియస్లో మనకి కంట్రోల్ రూమ్ ఉంటుంది అక్కడే మేడారం జాతర దగ్గరే. అక్కడ మనకి వాళ్ళు కంటిన్యూస్గా డిటిఆర్ మాదిరిగా మానిటర్ చేస్తారు. సో ఎవ్రీ 10 DTRస్కి ఒక ఏఈ ఉంటారు. ఓవరాల్ ఒక జోన్కి మనకి ఏడీ ఉంటారు, తర్వాత కంట్రోల్ రూమ్లో ఉంటారు. సో వాళ్ళు ఏదైనా 10 DTRs దగ్గర ఎక్కడైనా ఇమీడియట్లీ ఆ డిటిఆర్ దగ్గర సప్లై ఏమైనా అయింది అంటే అక్కడికి డౌన్ స్ట్రీమ్లో కింద ఎవరైనా హుక్ చేస్తాను ట్రై చేసినారు అట్లా ఏమైనా ఉంటే ఎల్టీ లెవెల్లో మనం సప్లై ఇస్తాం కాబట్టి అక్కడ కవర్ కండక్టర్ పెట్టలేము. సో అట్లా ఏమైనా ఉంటే ఇమీడియట్లీ వాళ్ళకి అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే ఇమీడియట్లీ ఆ డిటిఆర్ లెవెల్లో వాళ్ళు టీమ్స్ అక్కడ ఉంటాయి, డిటిఆర్ వారిగా వీ హ్యావ్ టీమ్స్, వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి అడ్రస్ చేయడం జరుగుతుంది. సో దట్ వే వీ హ్యావ్ డౌన్ టిల్ ద లెవెల్ ఆఫ్ ఈచ్ డిటిఆర్ వరకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సప్లై కంటిన్యూస్ ఉందా లేదా అనేది మానిటరింగ్, అది సప్లై అనేది ఉంటుంది. మనకి మేజర్ క్రిటికల్ పాయింట్స్ ఏముంటాయంటే జాతరలో ఒకటి అక్కడ కమర్షియల్ షాప్స్ అవన్నీ కూడా వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కంటిన్యూస్గా కమర్షియల్ షాప్స్ అవి రన్ చేస్తూ ఉంటారు.
సెకండ్ ఏమవుతుందంటే మనకి క్రూషియల్ పాయింట్ ఈ చిలకలగుట్ల నుంచి కానీ లేకపోతే సమ్మక్క సారక్క గారిని మనకి గద్దెల మీద తీసుకొస్తారు, అప్పుడు పెద్ద ప్రొసెషన్ ఉంటుంది. సో ఆ ప్రొసెషన్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్, దట్ అటువంటి అప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్స్ కావద్దు అని. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఒకటి లైన్స్ అన్ని కూడా రోడ్స్ నుంచి షిఫ్ట్ చేస్తున్నాము. టెంపుల్కి సంబంధించినటువంటి ఇదంతా సరఫరా ఒకటి, కమర్షియల్గా షాప్స్ అంతా మొత్తం ఒక సిటీయే అక్కడ కనిపిస్తుంటాయి. షాప్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది సార్, అంటే వాళ్ళు కనెక్షన్స్ తీసుకోవడం, వాళ్ళకు సంబంధించినటువంటి సరఫరా ఎట్లా ఉంటుంది, సేమ్ ఇటు టెంపుల్కి సంబంధించినటువంటి ఈ రెండింటిని ఎట్లా మీరు మేనేజ్ చేస్తుంది? సో టెంపుల్ కోసం మనం డెడికేటెడ్ సప్లై ఉంది. అంటే టెంపుల్ కోసము ఈ సమ్మక్క సబ్స్టేషన్ నుంచి 2 ఫీడర్స్ ఉన్నాయి, మేడారం నుంచి ఒక డెడికేటెడ్ ఫీడర్ ఉంది. సో దాని మీద ఎటువంటి కమర్షియల్ కనెక్షన్స్ అనేది ఇవ్వము, అది ఓన్లీ ఫర్ టెంపుల్. సో అక్కడ ఉన్న భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అంతరాయం అనేది జరగకూడదు. సో దానికోసం డెడికేటెడ్ ఫీడర్స్ ఉంటాయి, డెడికేటెడ్ టీమ్స్ దానికోసం ఉంటాయి. అండ్ అవన్నీ కూడా కవర్డ్ కండక్టర్ పెడుతున్నాము. అండ్ 11 kV కవర్డ్ కండక్టర్ ఉంటుంది, అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా మనం టెంపుల్కి ఇస్తున్నాము. సో అక్కడ ఎటువంటి ఇంటరప్షన్ అనేది జరగదు. సో ఈ కమర్షియల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్ ఫీడర్స్ ఉన్నాయి. అక్కడ 11 kV లెవెల్లో మనము కవర్ కండక్టర్ వేస్తున్నాం, ఎవరు కూడా హుక్ చేయకుండా. బట్ DTR తర్వాత LT లైన్ అంతా కూడా బేర్ కండక్టర్ ఉంటుంది. సో అక్కడ ఏం చేస్తాము అంటే మనకి ఎవ్రీ 50 మీటర్స్లో కూడా ఒక NPDCLది టెంట్ వేస్తున్నాము. సో ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు, NPDCL టెంట్ అని లేబులింగ్ అదంతా ఉంటుంది. సో ఎవరైనా అక్కడ షాప్స్ పెట్టారు, అండ్ మా వాళ్ళు కూడా అక్కడ జాకెట్స్ వేసుకొని పెట్రోల్ చేస్తూ ఉంటారు NPDCL టీమ్. సో ఎవరైనా కనెక్షన్ కావాలి అంటే ఇమ్మీడియట్లీ వీళ్ళు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు, మాకు తెలియకుండా అన్ఆథరైజ్గా కనెక్షన్ తీసుకోకుండా. అండ్ అక్కడ ఎవరైతే కమర్షియల్ షాప్ వాళ్ళు ఉన్నారో ఆ NPDCL టెంట్ ఎవ్రీ 50 మీటర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ప్లస్ మన వాళ్ళు ఎవరైతే పెట్రోల్ చేస్తున్నారో 10 to 10 మధ్యలో వాళ్ళని కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు ఇమీడియట్లీ సప్లై కనెక్షన్ ఇస్తారు. సార్ అంటే జాతరకు సంబంధించి చూస్తే రెండు, అంటే ఇప్పుడు చేసే వర్క్స్ అన్ని కూడా ఒకటి టెంపరరీ కేటగిరీలో చేస్తారు, ఒకటి పర్మనెంట్ కేటగిరీలో చేస్తారు. అంటే ఇప్పుడు మనం NPDCL నుంచి టెంపరరీ కేటగిరీలో ఏం వర్క్స్ జరుగుతుంటాయి, లేదా పర్మనెంట్గా అంటే నెక్స్ట్ జాతరలకు కూడా అది ఉపయోగపడే విధంగా అంటే మన ఈ ఫండ్స్ కూడా వేస్ట్ కాకుండా చేయడానికి కూడా వర్క్స్ జరుగుతాయి. ఇట్లా రెండింటిని మీరు ఈ కేటగిరీలో ఎట్లా చూస్తుంటారు? సో ఫస్ట్ ఎట్లా చూస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరీ సప్లై ఉంది అనుకో, టెంపరీ కేటగిరీ వర్క్స్ అనుకోండి. ఇప్పుడు నార్లాపూర్ కొత్త సబ్స్టేషన్ కడుతున్నాము, దట్ ఈస్ ఫర్ టెంపరీ. పర్మనెంట్ సబ్స్టేషన్ కడుతున్నాం, పర్మనెంట్గా ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా ఎటువంటి జాతరలో కూడా ఈ ముందు ఇంకా జాతరకి మనకి జనాలు పెరుగుతూ ఉంటారు కాబట్టి పర్మనెంట్గా ఎప్పటికీ ఇబ్బంది కాకుండా చేస్తున్నాము. సెకండ్, ఇప్పుడు మనము మొత్తం కవర్ కండక్టర్ వేస్తున్నాం, 33 kV కానీ 11 kV కానీ, అది పర్మనెంట్ వర్క్. సో ఎటువంటి జాతరలో కూడా నెక్స్ట్ 20 years 30 yearsలో కూడా మనకి ఈ 33 kV 11 kV లెవెల్లో ఇంటరప్షన్స్ కానీ ఎవరు కూడా హంటింగ్ కోసం ఇట్లా ట్రిప్పింగ్ ఆర్ హుకింగ్ చేయొద్దు అనే ఉద్దేశంతో అది పర్మనెంట్గా చేస్తున్నాము. అండ్ ఈ పార్కింగ్ ఏరియాస్లో ఏవైతే పెడుతున్నామో, సో టెంపుల్ చుట్టుపక్కలంతా కూడా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటుంది. పార్కింగ్ ఏరియాస్ ఇప్పుడు మనకి ఒక 10 kilometers నుంచి లేకపోతే 6-7 kilometers నుంచి పార్కింగ్ ఏరియాస్ 2 wheelers 4 wheelers RTC. సార్ అంటే జనరల్గా కూడా కొంత లోడ్ ఎక్కువైందంటే పవర్ కట్ కావడం కావచ్చు, లేదా డిస్టర్బ్ జరగడం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ చూస్తేనేమో 24 hours అది కంటిన్యూ కరెంట్ అవసరమే ఉంటుంది. అంత లోడు ఎట్లా భరిస్తారు? రెండోది చాలామందిలో అసలు ఒకేసారి అంటే ఆ టెంపరీగా వచ్చే ఈ మేడారంకు జాతర టైంలో ఎట్లా పవర్ సప్లై చేయగలుగుతారు అని చాలామందిలో ఉంటుంది. అసలు ఈ పవర్ సప్లైకి సంబంధించిన సిస్టమ్ ఎట్లా ఉంటుంది సార్? అంటే దీనికి సంబంధించిన 133 kV సబ్స్టేషన్స్ కానీ లేదా 33 kV సబ్స్టేషన్స్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఎట్లా ఏమేమి ఉంటాయి, ఎన్ని వర్క్ చేస్తుంటాయి ఆ 4-5 రోజులు? సో మనము ఇప్పుడు లాస్ట్ ఇయర్ జాతర చూసుకుంటే మనకి ఇప్పుడు ఎనీ పవర్ సప్లై డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ జనరేటింగ్ స్టేషన్ ఉంటుంది, థర్మల్ ప్లాంట్ కావచ్చు, సోలార్ కావచ్చు, లేకపోతే మీకు వేరే స్టేట్స్లో మనకి ఏవైతే PPS ఉన్నాయో అవన్నీ కూడా కావచ్చు. వాళ్ళు జనరేట్ చేసి మనకి 400 kVలో ఇంజెక్ట్ చేస్తారు. చిన్న సోలార్ ప్లాంట్స్ అవి ఉంటే వాళ్ళు మేబీ 33 kV 130 kVలో కూడా ఇంజెక్ట్ చేస్తారు. బట్ అక్కడ నుంచి స్టెప్ డౌన్ అయ్యి 220 kV, తర్వాత 130 kV, తర్వాత మనకి 33 kVకి మాకు లైన్ వస్తుంది. డైరెక్ట్గా 130 kV నుంచి 33 kV లైన్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి 33 kV లైన్ 11 kV ఫీడర్స్ ద్వారా మీకు అందరికీ కూడా కన్జ్యూమర్స్కి ఇస్తాం జరుగుతుంది. ఆ తర్వాత మీరు అగ్రికల్చర్ అనుకోండి, DTR పెట్టుకొని అక్కడ నుంచి 3 phase సప్లై తీసుకుంటారు. డొమెస్టిక్ అనుకోండి, DTR నుంచి సింగిల్ ఫేజ్ సప్లై తీసుకుంటాం 11 kV దగ్గర నుంచి. అండ్ వెన్ వీ యాంటిసిపేట్ జాతర కోసం యాంటిసిపేట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ డిమాండ్ ఎంత ఉందని చూస్తాం. ఇప్పుడు డెడికేటెడ్ జాతర కోసం 2 సబ్స్టేషన్స్ ఉన్నాయి, మేడారం, సమ్మక్క. అండ్ లాస్ట్ టైం లోడ్ వాజ్ రఫ్లీ అరౌండ్ 10 MW ఉండే. ఇప్పుడు మేడారంలోనే మాకు 16 MW ప్రొవిజన్ ఉంది, 8 MW ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇంకో 8 MW ట్రాన్స్ఫార్మర్ ఉంది. సమ్మక్కలో 5 MW 10 MW ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో లాస్ట్ టైంలో 10 MW ఉంటే మనం ఆల్రెడీ 26 MW కెపాసిటీ పెట్టుకున్నాము అక్కడ. అండ్ దాని మీద కనెక్టెడ్ 130 kV ఏదైతే ఉందో మనకి పస్రా దగ్గర ఉంది, అక్కడ వీ హ్యావ్ హ్యూజ్ కుషన్. అంటే అక్కడ వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఒక 130 to 150 MW ఉంటే మనకి లోడింగ్గా 60-70 MW ఉంది.
సో జాతరకి లాస్ట్ టైం కంటే ఇంకో 100% పెరుగుతుందన్నా కూడా మనకి 10 మెగావాట్ నుంచి 20 మెగావాట్ అంటే డబుల్ రెట్టింపు మనకి లోడ్ వచ్చినా కానీ మనం హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నాము. కంటిన్యూ స్నానాలు చేయడానికి వస్తుంటారు, తర్వాత ఆ ప్లేసెస్ అంతా కూడా ఎట్లా కవర్ చేస్తున్నారు అంటే విద్యుత్కి సంబంధించిన టవర్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ కూడా పర్మనెంట్గా టవర్స్ ఏర్పాటు చేస్తూనే ఉంటారు. అసలు ఎన్ని టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు? ఇంతకుముందు ఎట్లా ఉండే 2 11 మీటర్ పోల్స్ వేసి ఎలా ఉందో జంపన్నవాగా ఉండే, అండ్ క్లియరెన్స్ కూడా వాటర్ నుంచి చాలా కిందకు ఉండే. సో థ్యాంక్ఫుల్లీ ఎప్పుడు ఏమి ఇన్సిడెంట్ కాలేదు, బట్ అది ఎప్పుడైనా కూడా రిస్క్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకవేళ ఫీడర్ కనుక కండక్టర్ కనుక లోడ్ ఎక్కువ అయ్యి కట్ అయింది అనుకోండి, అది డైరెక్ట్గా వాగులో పడితే ఇట్స్ ఏ మేజర్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్సిడెంట్ రిస్క్ ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఈసారి పర్మనెంట్గా వన్స్ అండ్ ఫర్ ఆల్ టవర్స్ వేస్తున్నాము. 3 ఫీడర్స్కి 6 టవర్స్, ఇటు 3 టవర్స్ వేసి ఈ ఎగ్జిస్టింగ్ ఫీడర్ ఏదైతే ఉందో దానిని మనము రైల్ గార్డ్ చేస్తున్నాము. అంటే దానిపైన టవర్స్ నుంచి ఫీడర్ వెళ్తుంది, ఆ కింద ఈ ప్రొటెక్షన్ రైల్ గార్డ్ లాగా ఉంటుంది. ఒకవేళ ఫీడర్ కండక్టర్ స్నాప్ అయినా కూడా ఈ రైల్ గార్డ్ మీద పడుతుంది. కింద భక్తులు ఎవరైతే స్నానాలు చేస్తున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. సార్ అంటే పోయినసారి జాతర ఏమో ఫిబ్రవరిలో వచ్చింది, కానీ ఈసారి జనవరిలోనే వస్తుంది. ఒకటేమో హాలిడేస్ కూడా ఉంటాయి. ఇప్పుడు అంటే ఈ జనవరి 1 నుంచి కూడా చాలా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, తర్వాత జాతరకు ముందే 26 జనవరి హాలిడే వస్తుంది. అంటే ఈ హాలిడేస్లలో కూడా లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. చాలా చోట్ల వాళ్ళు గుడారాలు ఏర్పాటు చేసుకోవడం, అక్కడనే స్టే చేయడం ఇదంతా కూడా ఉంటుంది. ఆ టైం వరకు అక్కడ లైటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తారు. సేమ్ టైంలో జాతర టైంలో చూస్తే కూడా మొత్తం అదొక సిటీలా మారుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడే ఉంటారు. మరి వాళ్ళకు వెలుతురు కావచ్చు, అంటే లైటింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, మీ వైపు నుంచి ఎట్లా ఉంది? సో మీరు చెప్పినట్టు జాతర అనేది పండగలా ఉంటుంది. ఆ 4 days మీరు అది ఒక మహా సముద్రంలానే ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. సో వెరీ ఫెస్టివ్గా చాలా అందరూ పీపుల్ అంతా కూడా చాలా భక్తితో అక్కడ వచ్చి దర్శించుకోవడానికి వస్తారు. సో మా సైడ్ నుంచి చుట్టుపక్కల ఏదైతే మాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏరియాస్ ఇచ్చారో, ఈ ఫారెస్ట్ ఏరియాస్లో కావచ్చు, ఓపెన్ ల్యాండ్స్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు బస చేస్తారు అవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. లిస్ట్ అన్నీ కూడా వాళ్ళు లాస్ట్ టైం కంటే కూడా ఆల్మోస్ట్ ఇంకా రెట్టింపు లొకేషన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇచ్చడం జరిగింది. సో ఆ లొకేషన్స్ అన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ అయిపోతుంది. సో బై January 5th కల్లా విల్ బి కంప్లీట్లీ డూయింగ్ ఎలక్ట్రిఫికేషన్. మొత్తం ఎలక్ట్రిఫికేషన్ టేకప్ చేస్తాము. అక్కడ DTRs అవన్నీ కూడా పెట్టేస్తాము. సరే, ఏమన్నా ఒక పవర్ బ్రేక్ అయితే ఎంతసేపట్లో మళ్ళీ రెక్టిఫై చేయడానికి కానీ మళ్ళీ పవర్ సప్లై చేయడానికి ఉంటుంది? దాని మెథడ్స్ ఎట్లా, మీ టీమ్స్ అంతా కూడా ఎట్లా ఉంటాయి సార్? ఆర్ ఎండివర్ ఏమి అంటే ఫస్ట్ అసలు ఎక్కడ ఇంటరప్షన్ రావద్దు అని, దానికోసమే ఇప్పుడు ప్రత్యేకంగా మనం 33 kV 11 kV లెవెల్లో కవర్డ్ కండక్టర్ వేస్తున్నాము. ఏదైనా ఇంటరప్షన్ వచ్చినా కానీ DTR లెవెల్లో రావచ్చు, ఎందుకంటే LT లైన్స్ అనేది మనం కవర్డ్ కండక్టర్ వేయలేము. వాళ్ళ నుంచి సప్లై కూడా ఇవ్వాలి, అవన్నీ కూడా వస్తే మ్యాక్సిమం ఆ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న 15 సర్వీసెస్ ఎఫెక్ట్ అవ్వచ్చు అంతే. బట్ మేజర్ ఈ టెంపుల్ లైటింగ్ లోడ్ కానీ అక్కడ ఎటువంటి సప్లై ఇంటరప్షన్ రాదు. ఒకవేళ వచ్చినా కూడా మనము వర్స్ట్ కేస్ సినారియో ఒకవేళ వచ్చినా కూడా ఏం చేస్తున్నాము అంటే వీ హ్యావ్ సప్లై లైన్స్ ఫ్రమ్ పక్క సబ్స్టేషన్ నుంచి, మేడారం బదులు సమ్మక్క సబ్స్టేషన్ నుంచి కూడా మనకి సప్లై లైన్ ఉంది, అది ఆల్టర్నేట్గా పెడుతున్నాము. ద మొమెంట్ ఒకవేళ ఇది ఏదైనా ఇష్యూ వచ్చి ట్రిప్ అయితే వితిన్ 10 seconds వాళ్ళు ఆన్ చేసేస్తారు. సార్ మొత్తం మేడారంకి సంబంధించిన దాంట్లో పబ్లిక్ అంతా వచ్చినప్పుడు సేఫ్టీ మెథడ్స్ చాలా చెప్పారు మీరు. పబ్లిక్ కూడా మీ వైపు నుంచి ఏం చెప్తారు అంటే మొత్తం మీ సిబ్బంది దీంట్లో ఎంతమంది, ఏ కేటగిరీలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎట్లా పనిచేస్తున్నారు ఒకటి. రెండోది వచ్చే పబ్లిక్ నుంచి కూడా మీ వైపు నుంచి వాళ్ళకి ఎట్లాంటి సజెషన్ చేస్తారు? టోటల్ మనము వీఆర్ డిప్లాయింగ్ ఆల్మోస్ట్ 1500 ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేస్తున్నాం మేడారం కోసము. అందులో సుమారుగా 250 మంది ఇంజనీర్స్ ఉంటారు, మిగతా 1100-1300 O&M స్టాఫ్ కూడా ఉంటారు మొత్తము. అండ్ అది కాకుండా లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఎవరైతే ఏజెన్సీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ బ్యాచెస్ కూడా ఉంటాయి, వాళ్ళతో పాటు వెహికల్స్ వాళ్ళ బ్యాచెస్ కూడా ఉంటాయి. త్రూ అవుట్ ద జాతర ఉంటుంది, వాళ్ళు ఒక 300-400 మంది ఉంటారు. సో ఎంటైర్ జాతర దగ్గర మా డిపార్ట్మెంట్ నుంచి మోర్ దాన్ 1800 నుంచి 2000 members who will be working deployed జాతర టైంలో. అండ్ వీ హవ్ సీన్ 1 or 2 ఇన్సిడెంట్. లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ కూడా అయింది. వాళ్ళు డైరెక్ట్గా 11 kV లెవెల్లో ట్యాప్ చేయడం వల్ల ఏమైందంటే 11 kV HT లైన్కి ఆ కరెంట్ అనేది ఎక్కువ వచ్చి వాళ్ళ కాల్ కూడా బర్న్ అయింది. సో అటువంటి యాక్సిడెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ పర్సనల్గా కూడా మన సేఫ్టీ కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు విజిబుల్గా మీకు ప్రతి లొకేషన్లో ఉంటారు. సో ఏదైనా మీకు సప్లై కనెక్షన్ కావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు దెమ్, వాళ్ళు ఇమీడియట్లీ మీకు సప్లై కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. వచ్చే మళ్ళీ జాతర టైంలో కూడా మళ్ళీ కలుద్దాం. మీ అరేంజ్మెంట్స్ కావచ్చు, మీరు ఇచ్చే సర్వీస్ అదంతా కూడా మళ్ళీ తెలుసుకుందాం. జాతర టైంలో మళ్ళీ ఒకసారి కలుద్దాం. సో ఇది విద్యుత్ వెలుగులతోటి మేడారంని పూర్తిగా తీర్చిదిద్దేందుకు కూడా NPDCL పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. జనవరి 5వ తారీఖు వరకే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కావాల్సినటువంటి కార్యాచరణ అంతా కూడా రూపొందించామనేది CMD వరుణ్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.